లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా సమాధానం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 147వ కీర్తన 14వ చరణాన్ని ఎవరైనా ఒకరు చదవండి. నీ సరిహద్దులలో సమాధానము కలగచేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఈ మాటను ప్రభువు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఇక్కడ చెప్పబడుతున్న మాట, నీ సరిహద్దులలో సమాధానం కలగచేవాడు ఆయనే. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనకు సమాధానం ఎక్కడి నుండి వస్తుంది? సమాధానం ఎవరిస్తారు? సరిహద్దులలో సమాధానం ఇచ్చేవాడు మనుషులు ఎవరు కాదు. మన కుటుంబాలలో, మన జీవితాలలో సమస్య, ఇబ్బందికరమైన స్థితిగతులు అవుతుంటున్నప్పుడు మనము రాజులను ఆశ్రయిస్తాం, మనుషులను ఆశ్రయిస్తాం, స్నేహితులను, కొలీగ్స్ని ఆశ్రయిస్తాం. దేవుని వాక్యం చెప్తా ఉంది, రాజులను మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలంట, ధన్యకరమైన జీవితం అంట. కాబట్టి మన కష్టకాలంలో, మన కుటుంబాలలో, మన జీవితంలో సమాధానం లేని యొక్క పరిస్థితులలో ఎవరిని మనం ఆశ్రయించాలి? సమాధానం కలగచేయువాడు ఎవరైతే ఉన్నాడో ఆయననే మనం ఆశ్రయించాలి. ఆయనయే మనకు సమాధానం కలగచేయవాడంట. నీ సరిహద్దులలో, నీ సరిహద్దులు ఎక్కడి వరకు అయితే ఉన్నాయో, నీ కంపౌండ్ వాల్స్ ఎక్కడి నుంచి అయితే ఉన్నాయో, ఆ కంపౌండ్ వాల్స్ లోపల దేవుడు సమాధానం అనుగ్రహించేవాడు. దేవుడికి స్తోత్రం. ఆయన సమాధానానికి కర్త, శాంతికి కర్త, నీతికి కర్త, షాలేము రాజు. ప్రైజ్ ద లార్డ్. సమాధానముకు రాజు ఆయన. కాబట్టి సమాధానం అనుగ్రహించేవాడు ఆయనే. మనుషులు మనకు సమాధానం ఇస్తారా అని అంటే ఇవ్వలేదు. నీ సరిహద్దులలో సమాధానం కలగచేవాడు ఎవరు అని అంటే షాలేము రాజు. శాంతికి అధిపతి అయిన, సమాధానంకి అధిపతి అయిన షాలేము రాజు. ప్రైజ్ ద లార్డ్. ఆయన తప్ప ఎవరిస్తారు సమాధానం? మన జీవితాల్లో, మన హృదయాల్లో ఎప్పుడు సమాధానం ఏలుబడి చేస్తూ ఉండాలి అని అంటే దేవాది దేవుడు ఒక్కడే మనల్ని సమాధానపరచగలడు. కాబట్టి సమాధానం లేని పరిస్థితులలో అటు పరిగెత్తే నీకేం జరుగుతుంది? ఏం రాదు. నీ కుటుంబంలో ఉన్న సమస్యలు బయట వారికి తెలియజేస్తే, భార్యాభర్తల సమస్యలు ఇంకో ఎవరికైనా తెలియజేస్తే, నేను గొప్ప గొప్ప ప్రార్థన పరులను చూశాను. ఎవరి గొప్ప గొప్ప ప్రార్థన పరులు అంటే ఇంటి చుట్టుపక్కల వారు, లేక కుటుంబ సభ్యులు, లేక బంధువులు ఎవరైతే వారి పరిస్థితులు తారుమారైపోయి సరి అయిన స్థితిలో లేని ఉంటారు కదా, వారికి తెలిసిన వారిలో వారి కుమార్తె కావచ్చు, కుమారుడు కావచ్చు, సరి అయిన స్థితిలో లేకపోవటం బట్టి వీరు చూస్తారు, తెలుసుకుంటారు, వారి ఇంట్లో గొడవలను తెలుసుకుంటారు. ఈ గొప్ప ప్రార్థన పరులు ఏం చేస్తుంటారని అంటే అటు ఇటు వెళ్తారు, అందరితో మాట్లాడతారు. అందరికీ మీకు తెలుసా అని అంటారు. అది తెలియకపోవడానికి జేసీ బ్రదర్స్లో ఆఫర్ కాదు, లేకపోతే చందన బ్రదర్స్లో ఆఫర్స్ కాదు, లేక రిలయన్స్ స్మార్ట్లో అది అసలు ఆఫరే కాదు. అదేదో పని పట్టుకొని అదేదో పడిపోయినట్లుగా మీకు తెలుసా అసలు స్టార్ట్ చేసి చెప్పేసి లాస్ట్కి గొప్ప ప్రార్థన పరులు, ఆ గొప్ప ప్రార్థన పరులకు ప్రార్థన రిక్వెస్ట్ చెప్పి లాస్ట్కి ఏమంటారంటే, నేను మీకెందుకు చెప్తున్నానంటే
ఎంత సేఫ్టీ అంటే చెప్పిన వీళ్ళు తప్పుగా అర్థం చేసుకోకూడదు అనమాట. అరే భక్తులు ప్రార్థన చేయడానికి చెప్తున్నారు అని అవతల వాళ్ళు అనుకోవాలి. మళ్ళీ వాళ్ళ నోట్లో ఉండదు కదా, వాళ్ళు కూడా ఇతరులకు చెప్పేసి మళ్ళీ సేమ్ డైలాగ్. మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు ప్రార్థన చేస్తారని. అసలు వారి కొరకు వారే ప్రార్థన చేసుకోవడానికి చేత కాదు కొంతమందికి. వారికి ప్రార్థన చేసుకోవడానికి చేత కాకనే ఎన్నో రకాలుగా నేను చెప్తాను, ఇలా ప్రార్థించండి, అలా ప్రార్థించండి, అలా ప్రార్థించండి, ఇలా ప్రార్థించండి. వారం తర్వాత వచ్చి అన్నా తగ్గలేదన్నా నేను అన్నాను, నేను ఇచ్చిన టాబ్లెట్స్ వాడావా తగ్గడానికి? దేవుడికి స్తోత్రం. వాడాను. టైం టు టైం వేసుకున్నావా? పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం. అంటే అక్కడి నుంచి అంటే అన్నా అది పోయిన రోజు ఒక రోజు వేసుకున్నాను, మరి ఎలా తగ్గుతుంది? మరి నీకు అవే టాబ్లెట్స్ రాయమంటావా, కొత్తవి రాయమంటావా? కొత్త డోస్ పెంచి ఇచ్చాను అనుకో, కిడ్నీస్ ఫెయిల్ అయిపోతాయి కదా. కాబట్టి టాబ్లెట్స్ వాడడం నేర్చుకోవాలి. దైవ సేవకుడు ఏవైతే చెప్తున్నాడో వాటిని ఫాలో అవ్వడం నేర్చుకోవాలి. అప్పుడు గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. చాలా మంది జీవితాల్లో ఏమంటా ప్రార్థన చేస్తావని చూడండి, ఎటు వెళ్ళి ఎక్కడికా వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ భార్య భర్తల సమస్యలు బయటికి చెప్తే వాళ్ళు ఇతరులకు చాటి చెప్పి డబ్బేసే వాళ్ళు తప్ప వాళ్ళు దేవుడి సన్నిధిలో ఉండి మోకరించి ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది? కాబట్టి మనుషులు మనకు సమాధానం ఇవ్వలేరు. ఇంకో మాటలో చెప్పాలంటే వాళ్ళతో మన సమస్యలు పంచుకుంటే సమాధానం రావటం తర్వాత సంగతి, కానీ అగ్ని మండించు అని పాట పాడాల్సి వస్తుంది. వారు పచ్చి గడ్డి మీద కాదు, ఎండిన గడ్డి మీద పెట్రోల్ పోసి పుల్ల తగలబెట్టే రకం వాళ్ళు. అవునా, అయ్యయ్యో అని ఎన్ని రకాలుగా వారు యాక్టింగ్ చేస్తారా, లేకపోతే ట్యూన్స్ అనేటివి నాకు తెలిసి ఈకో సిస్టమ్ ఈ మనము మారుస్తూ ఉంటాం కదా ట్యూన్స్. అసలు అన్ని ట్యూన్స్ కంటే, అన్ని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కంటే ఇతరుల సమస్యలు వింటున్న వారి యొక్క జీవితంలో ఉండే ఫేస్ ఎక్స్ప్రెషన్ చాలా అద్భుతంగా ఉంటాయి. అసలు అక్కడ నుంచి ఇట్లా మాట రావటమే ఆలస్యము, ఇక్కడ మొత్తం ముఖం అంతా వికారం అయిపోయి అయ్యయ్యో అన్నట్టుగా ఏదో కోపలు మునిగిపోయినట్టుగా జీవితంలో అసలు ప్రపంచంలో వీళ్ళకు వారికి వచ్చిన సమస్య ఇంకా ఎవరికి లేనట్టుగా బిహేవ్ చేస్తారు కొంతమంది. ఇంకా మంట ఎక్కువైపోతుంది తప్ప సమాధానం అనేది దొరకదు. ఫస్ట్ మొట్టమొదటి ఎవరికి చెప్పకుండా నువ్వు దేవునికి చెప్పడం నేర్చుకోవాలి. మనం దేవునికి చెప్పాలి, మనుషులకు చెప్తే కుదరదు. మనుషుల సహాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా, యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు, ఎంతో మేలు, ఎంతో మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో. ఆమేన్. ఏందంట సమాధానం అక్కడే. ఆయనన్న రాజులు నమ్మితే వ్యర్థం. ఏమంట? సరిహద్దులలో సమాధానం కలగ చేయవాడు ఆయనే. దేవుడికి స్తోత్రం. ఆయనే సరిహద్దుల్లో సమాధానం కలుగు చేస్తాడు. నీ కుటుంబంలో సమాధానం, నీ జీవితంలో సమాధానం, నీ యొక్క బ్రతుకులో సమాధానం, నీ ఆఫీస్లో సమాధానం, నీ కొలీగ్స్ మధ్యలో సమాధానం, ప్రతి స్థలములలో సమాధానము చేత దేవుడు నిన్ను నింపునట్లుగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. అయితే ఆయనే సమాధానం కలిగి చేస్తాడు. ఆయన సన్నిధిలో మోకరించు, సమాధానము చేత దేవుడు నింపబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రెండవది, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనయే. ప్రైజ్ ద లార్డ్. మంచి గోధుమలు. ప్రియులారా, కల్తీ గోధుమలు ఉన్నాయి, మంచి గోధుమలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో ఇవి మంచి గోధుమలు, శ్రేష్టమైనవి, శ్రేష్టమైన పంట, శ్రేష్టమైన స్థలాల్లో పండినది మంచి గోధుమలే. చూడండి, మంచి గోధుమలతో దేవుడు తృప్తిపరుస్తాడు. కల్తీ గోధుమలు కాదు, మంచి గోధుమలు.
గోధుమలు వాక్యానికి కూడా సాదృశ్యమై ఉంటుండగా దేవుడు మంచి వాక్యంతో దేవుడు తృప్తిపరిచేవాడు ఉన్నాడు. శ్రేష్టమైన వాక్యము చేత మనుషులు రొట్టెమల మూలముగా బ్రతుకుతారు కానీ దేవుని బిడ్డలు దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడంట. నీతి మంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడు. ప్రైజ్ ద లార్డ్. మంచి గోధుమలు, మంచి గోధుమలు. నీ సరిహద్దులలో సమాధానం కలుగచేవాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభుతో నీ పరిస్థితులు చెప్పు. దేవుడే నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. దేవుడే నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. కృపా కనికరం కలిగిన దేవాది దేవుడు ప్రతి పరిస్థితులను చక్కబెట్టి ఆశీర్వదించేది నీ జీవితంలో గొప్ప కార్యం చేసి నడిపించును కనుక ఆమెన్. కళ్ళు మూసుకుందాం. మహాగరుడైన దేవ, కృపగలిగిన తండ్రి స్తోత్రం. ఈ వాక్యం ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యం, గొప్ప అద్భుతాలు, గొప్ప సూచక్రియలు జరిగించు. సమాధాన పరచువాడవు నీవే, సమాధానం ఇచ్చేవాడవు నీవే తండ్రి. అయా ఇదిగో ఈ సినాయి పర్వత ఉదయకాల ప్రార్థనలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఈరోజు సమాధానం దయచే, మంచి గోధుమలతో వారు తృప్తిపరచబడాలి. అలాగే క్షేమం దయచే, కాపుదల దయచే, ఆశీర్వదించిన ఆయన దేవ అన్ని విషయంలో మీరే తోడుగా నడిపించాడు. కృప చేత నింపండి ఆయన. థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ జీసస్. షాలేము రాజా నీదు నామం పోయబడిన పరిమళ తైలం. షాలేము రాజా నీదు నామం పోయబడిన పరిమళ తైలం. నీవే నా ప్రాణము, సియోనే నా ధ్యానము. yes lord. నీవే నా ప్రాణము, సియోనే నా ధ్యానము. యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా. మహోన్నతుడానికి వందన. వీళ్ళందరినీ దర్శించి ఈరోజు మాకు జయకరంగా మార్చి ముందున్న సమయాన్ని మీ చేతికి అప్పగిస్తూ మార్చు జయకరంగా. అన్ని విషయాలు తోడుగా నడిపించమని, ఈ శ్రేష్టమైన మాటలన్నీ ప్రతి ఒక్కరి జీవితంలో ఫలిభరితంగా మార్చమని, క్షేమంతో కాపుదలతో నింపమని, ప్రతి అవసరతలు, ప్రతి అక్కర్లు, ప్రతి ఆశీర్వాదం దయచేయమని, ఆర్థికంగా సమృద్ధిగా నింపబడాలి తండ్రి. దేవ ఆర్థిక పరిస్థితులన్నీ తొలగించి మంచి విషయాలు, మంచి గోధుమలతో అయ్యా, మంచి జాబ్స్తో, మంచి ఆశీర్వాదంతో, మంచి వివాహ సంబంధాలతో, మంచి గర్భఫలంతో అయ్యా, మంచి సాక్ష్యంతో, మంచి పరిచర్యతో, మంచి ఆశీర్వాదంతో నింపి తృప్తిపరచండి దేవా. మంచి దీవెనలతో నింపండి. దీవించు, ఆశీర్వదించి మాయం పొందుకున్నాం. నజరుడైన యేసుక్రీస్తును స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. చేయబడిన ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరించి జవాబిచ్చినట్లుగా ప్రతి వాగ్దానం బట్టి, ప్రతి మాటను బట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని కన్యమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమునకును సినాయి పర్వత ఉదయకాల ప్రార్థనలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడు నుండి గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ